గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 44-45 వచనాలు ధ్యానించుకుందాం. సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. పెనిమిటిని బిడలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు. పెనిమిటిని బిడలను విడనాడిన నీ అక్క చెల్లెండుతో నీవు సాటిదానవు. నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు. చదవబడిన వాక్యంలో తల్లి గురించి, బిడల గురించి, అక్క గురించి, చెల్లి గురించి, భర్త గురించి, తండ్రి గురించి రాయబడింది. ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడని యెహోవా అంటే యెరూషలేము గురించి చెప్తున్నాడు. యెరూషలేము ప్రజల గురించి చెప్తున్నాడు. ఓ యెరూషలేము ప్రజలారా, నీవు ఎటువంటి దానం అంటే, నిన్ను ఒక స్త్రీతో పోల్చి యెరూషలేము ప్రజలను దేవుడు ఒక స్త్రీతో పోల్చి చెప్తున్నాడు. ఈ స్త్రీ ఎటువంటిదంటే భర్తను విడనాడినది. ఇక్కడ యెరూషలేము ప్రజలకి, దేవుని ప్రజలకి భర్త ఎవరు? తమ దేవుడని యెహోవాయే. నీ భర్తను విడనాడిన దానం, తర్వాత నీ బిడలను విడనాడిన దానం. అక్కడున్న ఇశ్రాయేలుల పరిస్థితి ఏంటంటే, తమ బిడలను దేవునికి దూరం చేసి విగ్రహాలకి నరబలులు అర్పిస్తూ దుర్మార్గంగా జీవిస్తున్న యెరూషలేము ప్రజలు తండ్రి దేవుడైన భర్తను విడిచిపెట్టి మీ బిడలను, పసిపిల్లలను విగ్రహాలకి బలి ఇచ్చి బిడలను విడనాడి దుర్మార్గంగా జీవిస్తూ నీ తల్లిని నీ తండ్రిని పోలి నడుస్తున్నావు అంటున్నాడు. ఇక్కడ తల్లి ఎవరు, తండ్రి ఎవరు? నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు. నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు అంటే యెరూషలేము ప్రజలారా, నేను మీకు ఇచ్చిన కానాను దేశమును మీకు ఇవ్వకముందు అదే దేశములో ఉన్న హిత్తీయులు, అమోరీయులు, ఆ కానానీయుల పద్ధతిని అనుసరించి మీ నాన్నలాంటి జీవితం, మీ అమ్మలాంటి పాపపు జీవితంలోనే మీరు జీవిస్తున్నారు. ఇంకొంచెం కిందకి వెళ్తే అక్క చెల్లెల గురించి కూడా చెప్పాడు. నువ్వు నీ అక్కను పోలిన దారువు, నీ చెల్లిని పోలిన దారు అంటున్నాడు. అక్క ఎవరంటే 46వ వచనంలో అక్క షోమ్రోను, చెల్లులు సొదోమ. షోమ్రోను అష్షూరీయుల చేతిలో సర్వనాశనం అయిపోయిన పట్టణము. ఇంకా సొదోమ గొమొర చెప్పవలసిన పని లేదు, దేవుని కోపానికి గురయ్యి కాల్చివేయబడిన పట్టణం. ఇవన్నీ చూస్తే హిత్తీయులు కానీ, అమోరీయులు కానీ, సొదోమ ప్రజలు కానీ, షోమ్రోను ప్రజలు కానీ దేవుని ఉగ్రతకు లోనై సర్వనాశనం అయిపోయిన పట్టణాలు. ఇప్పుడు నీ పరిస్థితి చూస్తే వీరిని పోలిలాగా ఉన్నావు. తల్లి ఎటువంటిదో బిడ్డ అటువంటిది అన్నట్టుగా, తండ్రి ఎటువంటివాడో కుమారుడు అటువంటివాడు అన్నట్టుగా నీ తల్లిదండ్రులైనటువంటి హిత్తీయులు, అమోరీని పోలి జీవిస్తున్నావు. నీ భర్త అయినటువంటి నీ దేవుని విడిచిపెట్టావు. నీ పిల్లలను విగ్రహారాధికులు చేసావు. వాళ్ళ విగ్రహాలకి నరబలులను అర్పించి వారిని సర్వనాశనం చేసావు. కాబట్టి ఇక్కడ ఈ వచనంలో దేవుని యొక్క ముఖ్యమైన బోధ ఏంటంటే, సారాంశం ఏంటంటే, కానీ నువ్వేం చెప్పుకుంటున్నావంటే మేము యెహోవా దేవుని ప్రజలము, యెరూషలేము పట్టణము దేవుని వాగ్దాన దేశము, మేము దేవుని ప్రియమైన ప్రజలమని చెప్పుకుంటున్నావు. కానీ నీ క్రియలో దీన్ని బట్టి ప్రభు అంటున్నారు, నీ వంశములను బట్టి దేవుని పిల్లలుగా చేయబడరు. నీ యొక్క వంశము పేరు చెప్పుకొని, నివసిస్తున్న యెరూషలేము పేరు చెప్పుకొని, మీ పితరుడైన అబ్రహాం పేరు చెప్పుకొని మేము దేవుని ప్రజలమంటే దేవుడు అంగీకరించడు. మీ నాన్న నీడలో నిన్ను చూడడో, నిన్నుగా దేవుడు చూస్తాడు. నీ విధేయత, నీ జీవితంలో ఉన్న నిజమైన ఆత్మీయతను బట్టే దేవుడు గుర్తిస్తాడు. కానీ నువ్వు ఎవరికి పుట్టావా, నీ ఇంటి పేరేంటి, నీ ఉంటున్న ఊరేంటి దేవుడు పట్టించుకోడు. ఉదాహరణకి స్వయంగా క్రొత్త నిబంధన గ్రంథంలో నీ మాట మనకు ఉంటుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలచవద్దు. బాప్తిస్మం ఇచ్చి యోహాను తిడుతున్నాడు. మేము అబ్రహాం పిల్లలం, మేము వాగ్దాన పిల్లలం అంటే దేవుడి రాళ్ళ వలన కూడా అబ్రహాం పిల్లలు పుట్టించగలడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేర్న ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దీని నుండి ప్రభు మన నేర్పుతున్న పాఠం ఏంటంటే, మనం 4-5 తరాల క్రైస్తవులు అవ్వచ్చు, మన అమ్మ ప్రార్థనాపరురాలు అవ్వచ్చు, మన నాన్న పాస్టర్ గారు అవ్వచ్చు,
మన వంశమే దైవ సేవకుల వంశం అవ్వచ్చు. మనలో ఆ ఆత్మీయత, మనలో ఆ భక్తి లేకపోతే నువ్వు అమోరీయుడితో సమానం, సొదొమవుడితో సమానం, నాశనం అయిపోయిన షోమ్రోను పట్టణస్థులతో సమానం, హిత్తీలతో సమానం. ఎవరికి కావాలి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నీలో ఆత్మీయత ఏది అని దేవుడు అడుగుతున్నాడు. యెరూషలేము ప్రజలను తిడుతున్నాడు. యు ఆర్ నాట్ రికగ్నైజ్డ్ బై యువర్ బర్త్, యు ఆర్ రికగ్నైజ్డ్ బై యువర్ బిహేవియర్. నువ్వు పుట్టిన వంశమును బట్టి, పుట్టిన కుటుంబాన్ని బట్టి దేవుడిని గుర్తించడం, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి గుర్తిస్తాడు. కాబట్టి ప్రియులారా, మన కులాన్ని బట్టో, కుటుంబాన్ని బట్టో, తల్లిదండ్రులను బట్టి అతిశయించకుండా క్రీస్తులో మన జీవితం ఉందా లేదని దాన్ని బట్టి అతిశయిద్దాం. దాన్ని బట్టి ప్రభు చేత గుర్తింపబడి దీవింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అతిశయిస్తున్న ఇశ్రాయేలుకి బుద్ధి చెప్పవు. నువ్వు సొదొమ గొమొరాను, పాడైపోయిన షోమ్రోనును పోలిన దానవు. అన్యులుగాను దేవుని చేత ఘోరంగా నాశనం చేయబడిన కనానీయులను పోలి ఉన్నావు. పేరుకు మాత్రం నా పిల్లలని చెప్పుకుంటున్నావని ఇశ్రాయేలును, యెరూషలేము యోధా ప్రజలను నువ్వు తిట్టిన విధముగా ఈరోజు మేము నాయన మా జీవితంలో మా తల్లిదండ్రులను బట్టో, వంశావళులను బట్టో, మా సంఘాలను బట్టో మేము అతిశయించకుండా నీలో మా జీవితం ఉన్నదాన్ని బట్టి అతిశయించే ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్, పర్సనల్ క్రిస్టియన్ లైఫ్ మాకు దయచేయమని, వ్యక్తిగతంగా మా జీవితాన్ని రక్షించి నీకు మహిమ, మా కుటుంబానికి ఘనత తెచ్చేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి సర్వసత్యములను నడిపించి వాక్యానుసారమైన క్రైస్తవులుగా పరిశుద్ధాత్ముడు ప్రతి దినము, ప్రతి రాత్రి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్